ఈ పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధిలో కూడినటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరూ కూడా నా యొక్క వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్యమును మనము అంటే గత వారం చెప్పుకున్నటువంటి వాక్యాన్ని మిగిలినటువంటి భాగాన్ని అంటే ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని మరికొన్ని సంగతులను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత వారంలో మనం చూసుకునేటువంటి ముఖ్య వాక్య భాగం ఏంటంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. ఒకసారి చదువుతారా? గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లును అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనం ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు మన కోసము శాపమై దేనిలో నుంచి విడిపించేటట్టండి? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దాని గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క శాపము అనేటువంటి మాట. ధర్మశాస్త్రం యొక్క శాపము, ధర్మశాస్త్రము విధించినటువంటి శాపము, ధర్మశాస్త్రము వలన కలిగినటువంటి శాపము అనేటువంటి మాటని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను ప్రయత్నం చేశాను. పిల్లరా, ఇదేంటండి మీరు అనుకోవచ్చు. గత వారం కొంచెం వివరించడానికి ప్రయత్నం చేశాను. ధర్మశాస్త్రం శాపం ఏంటండి? ధర్మశాస్త్రం ద్వారా శాపం కలగటం ఏంటి? ధర్మశాస్త్రం శాపం విధించడం ఏంటి? ధర్మశాస్త్రం ద్వారా మేలు కలగాలి కానీ ధర్మశాస్త్రం పరిశుద్ధమైనటువంటిది. రోమాపత్రిక 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టుగా 7వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినట్టుగా ధర్మశాస్త్రం పరిశుద్ధమైనటువంటిది, నీతి కలిగినటువంటిది, అది ఉత్తమమైనటువంటిది అనేటువంటి మాట మనం చూసాం. ఉత్తమమైనది, నీతి కలిగింది, పరిశుద్ధమైనటువంటిదిగా ఉన్నటువంటి ధర్మశాస్త్రం ద్వారా శాపం కలగటం ఏంటి? ధర్మశాస్త్రము మరి పరిశుద్ధమైనది, నీతి కలిగినది, మంచి మార్గంలో నడిపించేదిగా కనబడుతున్నటువంటి ఆ ధర్మశాస్త్రము మనకు శాపం ఇవ్వటం ఏంటి? మనం శపించటం ఏంటి? అది ఎలా అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అవును, ధర్మం మంచిదే. ధర్మో రక్షిత రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ఏం చేస్తుంది? అది నేను రక్షిస్తాను. ఇది వాస్తవమే. ధర్మం అంటే ఏంటో అనుకుంటారేమో. దేవుని పరిశుద్ధత, దేవుని నీతి, దేవుని సత్యము, దేవుని యొక్క యథార్థత, అబద్ధం లేకుండా, మోసం లేకుండా, కపటం లేకుండా, నీతిగా, ప్రేమగా, యథార్థంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే ధర్మమును నెరవేర్చడం. దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించుట, దేవుని యొక్క నీతి కలిగి జీవించుట, దేవుని యొక్క ప్రేమ కలిగి జీవించుట, దేవుని యొక్క క్షమ కలిగి జీవించుట అనేటువంటి అనుభవమే ధర్మో రక్షతి అంటే ధర్మమును రక్షించుట అని మనం అర్థం. అలా చేసినట్లయితే ఏం జరుగుద్ది? ఆ పరిశుద్ధంగా జీవించినటువంటి కారణాన్ని బట్టి, ఆ నీతిగా జీవించిన కారణాన్ని బట్టి, ఆ యథార్థంగా జీవించిన కారణాన్ని బట్టి, ఆ ప్రేమగా జీవించినటువంటి కారణాన్ని బట్టి నీకు రావాల్సినటువంటి మేలు నీకు కలిగిస్తుంది. ఆ నీతి కలిగినటువంటి జీవితమే నీకు తగినటువంటి ప్రతిఫలం కలిగేటట్లుగా చేస్తుంది. ఆ ధర్మమును అనుసరించి జీవించిన కారణాన్ని బట్టి నీకు కలిగేటువంటి మేలు కలిగిస్తుంది ఆ ధర్మం. స్తోత్రం, హల్లెలూయా. అది ధర్మము. ధర్మమునకు ఉండేటువంటి ఒక కోణం అంటాను నేను. ఏం చెప్పండి? అది ధర్మమునకు ఉండేటువంటి ఒక కోణం. ధర్మమునికి అదే కాదు, వేరొక కోణం కూడా ఉంది. ధర్మో రక్షతి రక్షిత అనేటువంటిది ఒక కోణం అయితే, ధర్మమునకు ఉండేటువంటి అనగా దేవుని ధర్మశాస్త్రమునకు ఉండేటువంటి రెండవ కోణం ఏమిటంటే, ధర్మాన్ని రక్షించకుండా ఎవడైతే, ఏ మనిషి అయితే బహుదుర్మార్గుడిగా వాడి ఇష్టానుసారంగా వాడు బ్రతుకుతాడో వాడిని ఏం చేస్తుందో తెలుసా? అదే ధర్మము రక్షించేటువంటి ధర్మశాస్త్రమే శిక్షించి పారేస్తుంది.
స్తోత్రం, హల్లెలూయా. రక్షించేటువంటి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది చెప్పండి? శిక్షించి పారేస్తుంది. ఇంకా కనికరము చూపించదు, ఏమాత్రము కూడా దయ చూపించదు. నీకు శిక్ష రావాల్సి వచ్చే, నీకు శిక్ష విధించవలసి వచ్చేటప్పటికీ నీలో ఎంత కపటం ఉందో, నీలో ఎంత మోసం ఉందో, నీలో ఎంత అబద్ధం ఉందో, నీలో ఎంత కఠినత్వం ఉందో, నీలో ఎంత దుర్మార్గం ఉందో, నీలో ఎంత మరి పైశాచికత్వం ఉందో, ఆ పైశాచికత్వానికి అంతటికి తగినట్టుగా మరి పూర్తిగా నిన్ను శిక్షించి నాశనం చేసి పడేస్తుంది. ఏంటి చెప్పండి? అది ధర్మము, ధర్మశాస్త్రము. దాన్ని ఏమంటారంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంటే ధర్మశాస్త్రము విధించేటువంటి శాపము అని చెప్పేసి అన్నాడు. దేవుని వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే, పరిశుద్ధ లేఖనాలు కనుక మనం గమనించినట్లయితే, ఆదాము మొదలు పెట్టుకొని అనగా ఆదికాండం మొదటి భాగం మొదలు పెట్టుకొని మలాకీ గ్రంథం వరకు, అనగా పాత నిబంధన చివరి వరకు ఇశ్రాయేలీయుల జీవితం అంతట్లో కూడా ఇదే రిపీటెడ్గా జరగటం అనేటువంటిది కనపడుతుంది. ఇదే మరలా జరిగినట్లుగా, నెరవేరినట్లుగా కనపడతాయి. ధర్మమును అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రమును మనుషులు నిర్వర్తిస్తే వారు దీవించబడ్డారు. ఎప్పుడైతే అలా కాకుండా దేవుడిని కాదని, దేవుని ధర్మశాస్త్రముని కాదని, దేవుని నీతిని కాదని, దేవుని ప్రేమని కాదని, దేవుని సత్యముని కాదని, దేవుని యొక్క పరిశుద్ధతను కాదని, వారి ఇష్టానుసారం వారికి ఉన్నటువంటి బలమును బట్టి, వారికి ఉన్నటువంటి అధికారమును బట్టి, వారికి ఉన్నటువంటి మరి సమర్థతను బట్టి, వారికి ఉన్నటువంటి మరి ధనమును బట్టి, కానీ దేనిని బట్టి, రాజ్యాధికారములను బట్టి అయినా సరే, ఏ మానవుడైనా సరే దేవుని యొక్క ధర్మశాస్త్రమును తిరస్కరించి మోసగాడైపోయి, దుర్మార్గుడైపోయి, అబద్ధికుడైపోయి, మధించి మరి నరహత్యలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, మరి దుర్మార్గంగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రమును విధించినటువంటి దేవునిలో ఉండేటువంటి పరిశుద్ధత ఏం చేసేసి చెప్పండి? ఆ ధర్మం అనేటువంటి దేవుని యొక్క పరిశుద్ధత శిక్షించేసింది అంతే. అదే శిక్ష ఎంతమంది మీదకి వచ్చి వారు లయమైపోయారో మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. గత వారం మీకు చెప్పాను, ఆదాము అవ్వల మీదకి వచ్చిందా? ధర్మశాస్త్రమును రక్షించకపోతే ఆ ధర్మశాస్త్రం విధించినటువంటి శిక్ష వారి మీదకి వచ్చిందా లేదా చెప్పండి? వచ్చింది. భూమి శపించబడింది, మరి ఆదాము అవ్వలు శపించబడ్డారు, మరణం వచ్చేసింది. తర్వాత కయ్యను శపించబడ్డాడా లేదా చెప్పండి? ఎవరు శపించారు? దేవునిలో ఉండేటువంటి ధర్మము అనేటువంటి పరిశుద్ధత శపించింది. ధర్మశాస్త్రము శాపము, అంతే. దేశధర్మం అయిపోతావురా నువ్వు. ఏ భూమి మీదకైతే నీ తమ్ముడిని చంపేసి అన్యాయంగా రక్తం చిందించావో, అదే భూమి మీద నువ్వు బతకకుండా, నెమ్మదిగా బతకకుండా ఏమైపోతావు? దేశదిమ్మరం అయిపోతావు అని చెప్పేసి దేవుని ధర్మశాస్త్రము శాపం పెట్టింది, అంతే. దేశదిమ్మరం అయిపోయాడు. కయ్యని మీదకి వచ్చింది దేవుని యొక్క శాపం, ఆదాము మీదకి వచ్చింది దేవుని యొక్క శాపం. ఆ తర్వాత ఇంకెవరి మీదకి వచ్చింది చెప్పండి? ఆదాము మొదలుకొని నోవహు వరకు ఉండేటువంటి ఆదికాండంలో 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ భక్తులందరూ 900 సంవత్సరాలు జీవించిన, 800 సంవత్సరాలు జీవించిన, 930 సంవత్సరాలు జీవించిన, 65 సంవత్సరాలు జీవించిన, ఎంత దీర్ఘకాలంగా జీవించిన వారందరి మీదకి ఏమొచ్చేసింది చెప్పండి? మరణం వచ్చేసింది. ధర్మశాస్త్రం యొక్క శాపం. చనిపోయారు. అప్పుడు అతడు మృతి పొందను. ఆ తర్వాత జలప్రళయము ద్వారా నవకాలంలో జీవించినటువంటి ఆ దుర్మార్గులైనటువంటి అందరిని కూడా ధర్మము విడిచిపెట్టలేదు, ధర్మశాస్త్రం విడిచిపెట్టలేదు, ధర్మశాస్త్రం మూలంగా కలిగినటువంటి శాపము విడిచిపెట్టలేదు. ఏం చేసింది చెప్పండి? వారందరినీ కూడా లయపరచబడేసి జల ప్రళయము ద్వారా ధర్మము దుర్మార్గులైనటువంటి వారిని నాశనం చేసేసింది. ధర్మం నాశనం చేసేస్తుంది. ఎవరిని? మంచోళ్ళు కాదు, ఎవరిని? దుర్మార్గులు నాశనం చేసేస్తుంది. తర్వాత మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు శాపం వచ్చేసిందంట. ధర్మశాస్త్రం ఇవ్వబడిన 3000 మంది మరణం పొందారు అనేటువంటి మాట ఉంది. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో వారి మీదకి, వారి యొక్క దుర్మార్గతను బట్టి శత్రువుల మధ్యలో శత్రురాజులకి యుద్ధాలు రావటం, శత్రువులు వారి మీదకి రావటం, యుద్ధాలు రావటం, ఆ యుద్ధంలో ఓడిపోవటం, వాళ్ళకి బానిసలైపోవటం,
ఇల్లు వాకిట్లో కాకుండా కొండల్లోను, గుహల్లోను, బురియల్లోను దాక్కున్నటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. న్యాయాధిపతుల కాలంలో రిపీటెడ్గా సైకిల్గా అలాగే జరిగింది. ఏమిటి, ఎందుకు వచ్చింది ఆ దుస్థితి? ఏమండి ఆలోచించండి. ఎందుకు వచ్చింది ఆ దుస్థితి అంటే ధర్మశాస్త్రము అనగా దేవుని యొక్క ధర్మమును పాటించకుండా, దేవుని నీతిని పాటించకుండా, దేవుని సత్యమును పాటించకుండా, దైవ భయము లేకుండా ఇష్టానుసారంగా మనుషులు దుర్మార్గులుగా జీవించిన కారణాన్ని బట్టి ఇళ్ళు వాకళ్ళకి దూరం అయిపోయి, భార్య పిల్లలను పోగొట్టుకొని, భూముల్ని పోగొట్టుకుని, ఆస్తులు పోగొట్టుకుని, కొండల్లోనూ, బొరియల్లోనూ, గుట్టల్లోనూ దాక్కుని బిక్కుమంటూ బతకవలసి వచ్చిందంట. న్యాయాధిపతుల కాలం అంతట్లో కూడా అదే మనం చూస్తాం. పిల్లలు గమనించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. న్యాయాధిపతుల కాలంలో ధర్మశాస్త్రం యొక్క శాపం ప్రజల మీదకి వచ్చింది, దుర్మార్గులైనటువంటి మనుషుల మీదకి. తర్వాత ఏ కాలం వచ్చిందంటే రాజుల కాలం వచ్చింది. ఆ రాజుల కాలంలో ఇశ్రాయేలు రాజ్యము, తర్వాత యోధా రాజ్యము. దేవుని రాజ్యమే, దేవుని బిడ్డలకు రాజ్యాలే. అబ్రహాము కుమారులైనటువంటి, లేకపోతే ఇశ్రాయేలీలైనటువంటి 12 గోత్రాలకు సంబంధించినటువంటి పరిశుద్ధంగా మీరు పరిశుద్ధ జనము, నా సొత్తు, నా స్వాస్థ్యము, నా స్వకీయ సంపాద్యం అని చెప్పేసి ఏ జనాంగముని గురించి అయితే చెప్పాడో, ఆ దేవుని సొత్తు స్వాస్థ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలే దేవుణ్ణి విడిచిపెట్టేసి దుర్మార్గులైపోయి వారు ఇష్టానుసారంగా నరహత్యలతో, వ్యభిచారములతో, మరి దోపిడితో, దుర్మార్గతంతో వారు జీవించినటువంటి కారణాన్ని బట్టి, మరి విశేషముగా దేవుణ్ణి విసర్జించి దేవుడు కానటువంటి దాన్ని పట్టుకొని వాటికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి దుర్మార్గపు క్రియలు చేసినటువంటి కారణాన్ని బట్టి ఇశ్రాయేలీల యొక్క ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు రాజ్యము కొట్టుపడేశాడు దేవుడు. ఎవరి కాలంలో వెళ్ళిపోయి చెప్పండి? అశ్షూరీయులు ఇచ్చారు. అశ్షూరీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ అశ్షూరీయుల దగ్గర ఓడిపోయారు. మొత్తం రాజు లేకుండా అయిపోయాడు, రాజ్యం లేకుండా అయిపోయింది. మొత్తం మా భార్యలు, పిల్లల్ని అంతా కూడా పోగొట్టి, ఆ ధనమంతా కూడా కోల్పోయి చివరికి ఎవరైనా మిగిలారంటే పశువులను తోలుకెళ్ళిపోయినట్టుగా తోలుకెళ్ళిపోయారు. పరాయి దేశాలకు తోలుకెళ్ళిపోయారు. అక్కడ బానిస బతకవలసి వచ్చింది. ఎంతకాలం అంటే చాలా కాలం బానిస బతకవలసి వచ్చింది. ఎవరు చెప్పండి? దేవుని ప్రజలుగా చెప్పినటువంటి పరిశుద్ధ జనమే, అబ్రాహాము సంతానమే, 12 గోత్రాలకు సంబంధించినటువంటి వారే. అబ్రహాము మా పితరుడు, ఇస్సాకు మా పితరుడు, యాకోబు మా పితరుడు. మేము అబ్రహాము సంతానం. దేవుడు మా దేవుడు, ధర్మశాస్త్రం మాకుంది. మరి ఇదిగో మేము ప్రత్యేకించబడినటువంటి వారు. ఎవరైతే గొప్పలు చెప్పుకొని దేవుని బిడ్డలుగా ఉన్నారు, అటువంటి వారే దేవుని యొక్క ధర్మమును లేక ధర్మశాస్త్రమును ధిక్కరించి, దేవుణ్ణి కాదని దేవుని ఆజ్ఞలు కట్టడలు వదిలిపెట్టేసి దుర్మార్గులై వారి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి కారణాన్ని బట్టి ఆ ధర్మము ఏం చేసింది చెప్పండి? శపించిందంట. ఆ శాపాన్ని బట్టి అశ్షూరీయులకి బానిసలైపోయారంటండి. ఎంతకాలం? ఈ రోజు కూడా అలా అయిపోయినట్టు. 1948 సంవత్సరం వరకు కూడా వాళ్ళకి రాజ్యం లేదు. యేసుక్రీస్తు వారికి పూర్వము అక్కడ ఏముంటుందంటే, యేసుక్రీస్తు వారికి పూర్వం దాదాపుగా 700 సంవత్సరాలకు ముందు, 500 సంవత్సరాలకు ముందు ఇలా జరిగితే దేవుని బిడ్డలారా, 722 సంవత్సరాలకు ముందు BC ఆ టైంలో ఇశ్రాయేలు రాజ్యం పతనం అయిపోయిందంట. 1900 ఈ యొక్క 700 సంవత్సరాలు, ఈ యొక్క 1900 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 712, 19 ఎంత? 2600 సంవత్సరాలు. వాళ్ళకి రాజ్యం లేదు, అధికారం లేదు, ప్రభుత్వం లేదు. ఇశ్రాయేల్ రాజ్యం మాత్రమే కాకుండా యోధా రాజ్యం కూడా అలాగైపోయిందంటండి. యోధా రాజ్యం అంటే ఎవరు చెప్పండి? దావీదు వంశీకులు పరిపాలన చేసినటువంటి రాజ్యం యోధా రాజ్యం. యోధా గోత్రానికి ఒక్కటే పరిమితమైనటువంటి రాజ్యం, ఒక్కదానికే పరిమితమైనటువంటి రాజ్యం యోధా రాజ్యం. అది దేవుడు నిజంగా నా కుమారుడు దావీదును బట్టి ఆ దీపం అలాగే ఎలగనెత్తాను, ఆ దీపం ఆరిపోయాను, ఆ రాజ్యాన్ని అలాగే కొనసాగనెత్తాను. నా బిడ్డలుగా జీవిస్తారు వాళ్ళు, నేను వారిని ఆశీర్వదిస్తాను, నేను వారికి దేవుడిని అంటాను, వారు నాకు బిడ్డలు ఉంటారు. ఆ దీపం అలాగే ఎలగనెత్తాను. నిజంగా వాళ్ళు ప్రజ్వలిస్తారు, వర్ధిల్తారు, కాంతిగా ప్రకాశిస్తారని చెప్పేసి ఎవరిని గురించి అయితే చెప్పాడు. ఆ దావీదు యొక్క రాజ్యమే యోధా రాజ్యము. BC 500 సంవత్సరాల కాలం, చిల్లర కాలంలో ఎవరికి బానిసలుగా వెళ్ళిపోయారు చెప్పండి?
ఆ ఇశ్రాయేల్ రాజ్యమో అశ్షూరీయులకు బానిసలుగా వెళ్ళిపోయారు. యూదా రాజ్యమేమో ఎవరికి బానిసలుగా వెళ్ళిపోయారంటే కనీసం బైబిల్ జ్ఞానం అనేటువంటి వారు చెప్పగలగాల. ఎవరికి బానిసలుగా వెళ్ళిపోయారు చెప్పండి గట్టిగా? బబులోనీయులకి బానిసలుగా, బబులోనీయులకి బానిసలుగా వెళ్ళిపోయారు పిల్లరా. స్తోత్రం హల్లెలూయా. ధర్మశాస్త్రం యొక్క శాపం అది దావీదు కుటుంబీకులైనా, అది ఇశ్రాయేలు 12 గోత్రికులైనా, అది పితరులైనా, అది ఎవరైనా కానీ ధర్మము ధర్మమే. స్తోత్రం హల్లెలూయా. దేవుని పరిశుద్ధత పరిశుద్ధతే. దేవుని నీతి నీతే, దేవుని సత్యము సత్యమే, దేవుని యొక్క న్యాయము న్యాయమే. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించి ఆయన బిడ్డగా నువ్వు జీవించినట్లయితే ఆ ధర్మశాస్త్రం నీకు దీవెన కలిగిస్తుంది. ఇంట్లో మరి నీ మీద నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కిటెద్దులు, నీ పిండి పిసుకు తొట్టి, నీ పొలములో ఇంట బయట ముందుకు వచ్చినప్పుడు, ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు దీవెన దీవెన దీవెన. కానీ 1-14 వచ్చిన మనకు కనపడుతుంది. ఆ తర్వాత 15 వచ్చిన చూసి ఈ నా యొక్క ధర్మశాస్త్రమును మీరు ధిక్కరించి మీ ఇష్టానుసారముగా దుర్మార్గులుగా జీవించినట్లయితే, కఠినాత్ములుగా జీవించినట్లయితే, లెక్క లేకుండా జీవించినట్లయితే ఇంట్లో దీవించబడతావు, బయట దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది, నీ గర్భఫలం శపించబడుతుంది. నీ ఇంట్లో శపించబడతావు, బయట శపించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కిటెద్దులు, నీ గంప, నీ పిండి పిసుకు తొట్టి, నీ ఏది పట్టుకుంటే అదంతా కూడా శపించబడుతుంది అని చెప్పేసి దేవుని యొక్క ధర్మశాస్త్రం శపించినట్లుగా, ఎలా శపిస్తుందో ఆ శాపముల గురించి చెప్పినట్లుగా కనపడుతుంది. దేవుని లెక్క లేకుండా ఉండకూడదు. ఎలా ఉండకూడదు చెప్పండి? దేవుడు అంటే భయం లేకుండా, దేవుని ధర్మశాస్త్రం అంటే భయం లేకుండా, దేవుని యొక్క సత్యం అంటే, పరిశుద్ధత అంటే, నీతి అంటే భయం లేకుండా ఏదో నీ ఇష్ట ప్రకారం నీ అవకాశం కోసం అవకాశవాదమైనటువంటి భక్తి చేసినట్టుగా మాత్రమే మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము అయితే నిన్ను దీవిస్తుంది, లేకపోతే ఏం చేస్తుంది చెప్పండి? అది శపించేస్తుంది. ఆ శాపం నువ్వు తట్టుకోలేవు. ఆ శాపం నేను తట్టుకోలేను. ఆ శాపం ఎవరు కూడా తట్టుకోలేరు. ఆ ధర్మశాస్త్రం ఏ రీతిగా శపిస్తుందో, ఆ ధర్మశాస్త్రమును ధిక్కరిస్తే, దుర్మార్గంగా మనుషులు జీవించినట్లయితే, భయం లేకుండా, దైవ భయం లేకుండా, నీతిని పక్కన పెట్టి, న్యాయాన్ని పక్కన పెట్టి, సత్యమును పక్కన పెట్టి, క్రమాన్ని పక్కన పెట్టి, పరిశుద్ధతను పక్కన పెట్టి, ఇష్టానుసారంగా నీతి నియమములు, క్రమశిక్షణ, భయము, భక్తి లేకుండా బ్రతికితే, ఏ రీతిగా ధర్మము లేకపోతే ధర్మశాస్త్రము మనుషుల్ని శపించేస్తుందో ఇంకొక 4 ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలని చెప్పేసి ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మొదటిగా అదోనీ బెజెకు అనేటువంటి వాడి విషయంలో ఎలా దేవుని యొక్క ధర్మం శిక్షించిందో మీకు చూపించాలని ఆశపడినాను. న్యాయాధిపతుల గ్రంథం 1-4 వరకు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 1-4 వరకు తీసిన వారు త్వరగా చదవండి, క్లియర్గా చదవండి. అయిపోయి ఎంతసేపా? న్యాయాధిపతుల గ్రంథం 1-4 వరకు. కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు కనానీయులను పరిజ్జీయులను వారికి అప్పగించెను. వారు బెజకులో 10,000 మందిని హతము చేసిరి. వారు బెజకులో అదోనీ బెజకును చూచి, అదోనీ బెజకును చూచి వారితో యుద్ధము చేసి కనానీయులను పెరిజీలను హతము చేసిరి. అదోనీ బెజకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకొనిరి. అతన్ని వారు అనగా ఇశ్రాయేలీలు అదోనీ బెజకు యొక్క వేటిని ఖండించారంటండి, కాళ్ళు చేతుల యొక్క బొటన వ్రేళ్ళు కోసివేసిరి. కాళ్ళు చేతుల యొక్క బొటన వేళ్ళు కోసేశారంట. ఎవరు కోసేశారు?
చూడండి ఎవరు కోసేశారు ఇక్కడ? కనానీయుల రాజు అంట ఆదోని. బెజకు అనేటువంటి ప్రాంతం ఉందంట. ఆ బెజకు అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలన చేసేటువంటి వారి రాజు పేరు అదోని బెజకు అంట. అంటే అతని పేరును బట్టి పట్టణానికి ఆ పేరు వచ్చిందేమో. సరే, అతడు చాలా పరాక్రమవంతుడు, చాలా యుద్ధవీరుడు, చాలా బలవంతుడు, గొప్పవాడు, బలమైనటువంటి రాజు. బలమైన రాజు అయితే ఏ దేశానికి అయితే యుద్ధం మీదకి, ఏ దేశం మీదకైతే యుద్ధానికి వెళ్ళాడు ఆ దేశంతో యుద్ధం చేసేసి ఆ రాజుని సైన్యాన్ని చంపేసి రాజుని జయించేసి ఆ రాజుని పట్టుకుని ఒక విచిత్రమైన పని చేసేవాడు అంట వీడు. ఏం పని చేసేవాడు? రాజుని నిలబెట్టి తక్కువ చేసేవాడంట. చేతుల యొక్క బొటన వేళ్ళు, కాళ్ళ యొక్క బొటన వేళ్ళు తగ్గొట్టిచ్చేసేవాడంట. ఆ తర్వాత ఆయన ఏం చేసేవాడంట? ఆయన కింద కుక్కలాగా ఉంచి, ఆ రాజుని కుక్కలాగా ఉంచి ఇది పడేస్తే భోజనం ఆడు తినేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఎంగిలి మెతులు పడేస్తే ఆడు తిని బతికేలాగా చేసేవాడంట. అంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడంటే ఎవడో? అదోని బెజకు అనేటువంటి వాడు. ఇలా ఎంతమందిని చేశాడంట వాడి యొక్క లైఫ్లో? చూడండి, ఎంతమందిని చేశాడంట? 70 మంది రాజుల్ని అలా చేశాడంట. ఇవి ఎంత దుర్మార్గుడో చూడండి. 70 మంది రాజుల్ని జయించడమే కాకుండా, రాజ్యాలు జయించడమే కాకుండా ఆ రాజుల్ని పట్టుకుని తీసుకురావటం అదొక అలవాటు చేసుకున్నాడు అనమాట. వెర్రితనంగా, పెచ్చతనంగా, క్రూరత్వంగా ఏం చేశాడు తెలుసా? చేతులు బొట్టన వేళ్ళు, కాళ్ళు యొక్క బ్రొటన వేళ్ళు. ఇంకేం చేస్తాడు? యుద్ధం చేయలేడు కదా. ఎందుకు పని చేయకుండా చేసి ఎంగిలి మెతుకులు పడేసి చచ్చి బతకండి అని చెప్పేసి చేసేవాడంట. ఈ సంగతి ఎవరికి తెలదో? ఇశ్రాయేలీయులకు తెలదో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈ సంగతి వాళ్ళకి తెలియదు, ఇశ్రాయేలుకి తెలీదు. కనానీయులకి ఇశ్రాయేలుకి యుద్ధానికి వచ్చినప్పుడు యూదా గోత్రం వారు ఆ కనానీయుల మీద యుద్ధానికి వెళ్తే ఈ అదోని బెజకు మీద యుద్ధానికి వెళ్తే యుద్ధం జరిగిందంట. ఈ అదోని బెజకు యొక్క సైన్యం ఓడిపోయారంట. చివరికి ఈయన పట్టబడ్డాడంట. ఎవరు పట్టబడ్డారంట? అదోని బెజకు పట్టబడిన తర్వాత వాడు ఎలాగైతే రాజుల్ని పట్టుకుని నిలబెట్టి మా చేతుల యొక్క కాళ్ళ యొక్క బొటన వేళ్ళు తెగ్గోసేసి బాధ పెట్టాడు. అచ్చంగా అలాగే ఇశ్రాయేలు చేసేసారంటండి. ఈ సంగతి ఎవరికి తెలదంట? ఆడికి రియలైజేషన్ వచ్చిందంటండి. ఎవరికి రియలైజేషన్ వచ్చింది? అదోని బెజకు అన్నటువంటి వాడికి ఇద్దంటి, అందరినీ నేను ఎలా చేశానో నన్ను కూడా అచ్చంగా అలాగే తీసుకొచ్చి నా బొట్టన వేళ్ళు నరికేశారు వీళ్ళు. అందరినీ ఇలాగే చేశాను, అందరినీ తీసుకొచ్చి నా మరి కాళ్ళ యొక్క బ్రొట్టన వేళ్ళు కూడా నరికేసి చాలా హీనంగా నేను చేశాను. వీళ్ళు కూడా నన్ను కూడా అలాగే చేశారని చెప్పి వాడికి అవగాహనలోకి వచ్చి, ఏమండి ఆలోచనలోకి వచ్చి అప్పుడు ఒక సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. ఏమని చెప్పి? నేను చేసినట్టే దేవుడు నాకు, ఇశ్రాయేలులారా మీరు చేయటం కాదు, ఇశ్రాయేలు న్యాయాధిపతులారా మీరు చేయటం కాదు, ఇశ్రాయేలు శూరులారా వీరులారా మీరు కోపంతో నా మీదకి యుద్ధానికి వచ్చి నా మీద కోపంతో నన్ను ఇలా మీరు చేయటం కాదు, కానీ నేను చేసినట్టుగానే ఎవరు చేశారు? దేవుడు, అనగా దేవుని యొక్క ధర్మము నాకు చేసింది. వాళ్ళు చేద్దారనుకున్నారా, లేకపోతే దేవుని ధర్మం అలా నెరవేరిందా? చెప్పండి. జాగ్రత్త, దేవుని ధర్మం ఒకటి ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదోని బెజకు విషయంలో అలా దేవుని యొక్క ధర్మము శపించింది. ఆ శాపం, నువ్వెంతమంది రాజుల్ని పట్టుకుని చేతుల కాళ్ళ యొక్క బొట్టన వేళ్ళు నరికి పారేసి వాళ్ళని కుక్కలాగా హీనంగా చూసావో నీకు కూడా అదే గతి పట్టునుగాక అని చెప్పేసి దేవుని శాపం వచ్చిందనమాట. అదే దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క, చెప్పండి, శాపం. అర్థం చేసుకోవచ్చు. ఇంకా ముందుకెళదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి సమయాలు గ్రంథం 31వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూడండి. మొదటి సమయాలు గ్రంథం. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మా ఇశ్రాయేలీలు
ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయి గిల్బోవా పర్వతము వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయొచ్చు. సౌలును అతని కుమారులను ఏంటమ్మా తరుముచ్చు. యోనాతాను, అబీనాదాబు, మిల్కీషువా అను సౌలు యొక్క 3 కుమారులను హతము చేసేసారంట. ఏమంటే సౌలు రాజుగా ఉన్నప్పుడు అది దేవుని బిడ్డలు అనబడినటువంటి జనాంగములో నుంచి వచ్చినటువంటి వాడే సౌలు. బెన్యామీను గోత్రికుడు, ఇశ్రాయేలీయుడు, దేవుని కృపను పొందుకున్నటువంటి వాడు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నటువంటి వాడు సౌలు. అయితే ఈ రాజ్యకాంక్షను బట్టి సింహాసనం ఎక్కిన తర్వాత, స్థిరపడిన తర్వాత ఇంకా తర్వాత దేవుని ధర్మాన్ని పట్టించుకోవటం మనిషిదట. అయ్యా వినండి దేవుని మాటలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ధర్మశాస్త్రమును పట్టించుకోవడం మనిషిదట. దేవుడు మాటలంటే లెక్కలేదు. ఇక దేవుడు అంటే లెక్కలేదు. తన సింహాసనమే ముఖ్యం. అందుకోసం ఎన్ని హత్యలు చేయడానికైనా వెనకాడు, ఎంత పాడు పని చేయడానికైనా వెనకాడు, ఎంత దుర్మార్గంగా జీవించడానికైనా వెనకాడకుండా ఉండేటువంటి అంత దుర్మార్గంగా జీవించాడంట. దానికి మచ్చుగా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, తన సొంత అల్లుడు అయినటువంటి దావీదు విషయంలో అతడు ప్రవర్తించినటువంటి తీరే మనకు గొప్ప ఉదాహరణ కనపడుతుంది. కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, కొడుకు అంత తోడు, సొంత అల్లుడు, దేవుని యొక్క అభిషేకం అనగా దేవుని ఆశీర్వాదం పొందుకున్నటువంటి వాడు. ఎక్కడికి వెళితే అక్కడల్లా యుద్ధం చేసి జయించి మరి సౌలు రాజు పక్షంగానే రాజ్యాల్లో మరి యుద్ధములు చేసి రాజ్యాన్ని బలపరిచినటువంటి వాడు, స్థిరపరిచినటువంటి వాడు, విస్తరింపజేసినటువంటి వాడు. నేను అనుకుంటాను దావీదు యొక్క మరి పరాక్రమంతో 40 సంవత్సరాలు సౌలు రాజు చక్కగా రాజరికాన్ని అతడు అనుభవించాడు కనపడుతుంది. అయితే రాజుగా స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత, అధికారమును చూచి, ఆయుధాలను చూచి, సైన్యాన్ని చూచి, ఆ రాజ్యం యొక్క వైభవమును చూచి కేవలం అదే నాకు సర్వస్వం అని చెప్పేసి దేవుని పక్కనెట్టేసాడంట. దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కనెట్టేసాడంట. సొంత అల్లుడికి, దానికోసం సొంత అల్లుడిగా ఉన్నటువంటి ఎవరినంటే సొంత అల్లుడైనటువంటి దావీదుని ఈటుతో తన సొంత చేతితో ఈటు విసిరేసి 2 సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడంట. 3000 మంది సైన్యంతో వెళ్ళి చంపడానికి 2 సార్లు ప్రయత్నం చేశాడంట. అయితే అక్కడ జరిగినటువంటి గత వారంలో చెప్పినట్టుగా దావీదుని చంపడానికి వెళ్ళినటువంటి వాడు దావీదు చేతులనే చిక్కుపడిపోయాడంట. దావీదుకి చేతికి దొరికితే చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అయితే దావీదు ఒక పని చేశాడంట, నాకు దొరికేసి ఒక్క పోటుతో చంపడానికి, నాకు 2వ పోటు పొడవక్కలేకుండా ఒకే ఒక పోటుతో మరి పొడిచి చంపేయడానికి నాకు అవకాశం కలిగినా కానీ నేను మాత్రం దుర్మార్గంగా నేను బ్రతకను. దేవునికి స్తోత్రం. దేవుని ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది, దేవుని యొక్క నీతి అనేటువంటిది ఒకటి ఉంది, దేవుని యొక్క పరిశుద్ధత అనేటువంటిది ఒకటి ఉంది, దేవుని యొక్క సత్యం అనేటువంటిది ఒకటి ఉంది. అభిషేకించబడినటువంటి వాడి మీద చేయి వేసి అతను చంపకూడదని చెప్పేసి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి యెహోవా అభిషేకించినటువంటి వాడి మీద నేను నా చెయ్యి లేపను, చంపి నేను ఆ పాపం కట్టుకోలేని చెప్పేసి ఆ పరిస్థితుల్ని, అతడు చచ్చిపోవాలంటే దేవుడు చూసుకుంటాడు, అతడు చావు మాత్రం నేను కోరుకోను, నేను మాత్రం ఇతను విడిచిపెట్టేస్తానని చెప్పి విడిచిపెట్టేసి పగ తీర్చుట నా పని దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ విషయాన్ని దేవునికి వదిలేశాడంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వదిలేశాడు. ఎవరు వదిలేశాడు చెప్పండి? దావీదు వదిలేశాడు, కానీ దేవుని ధర్మం అతను వదిలిపెట్టలేదు. ఎవరిని విడిచిపెట్టలేదు? ఏది విడిచిపెట్టలేదు? దేవుని ధర్మం విడిచిపెట్టలేదు. ఎంతలా వచ్చేసింది తెలుసా? పట్టుకుందంట, పాపం పట్టుకున్నట్టుగా పట్టుకుంది దేవుని ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం యొక్క శాపం, జాగ్రత్త. ఈ వారం శాపము, ధర్మశాస్త్రం యొక్క శాపం అనేటువంటి దాన్ని మీకు హైలైట్ చేసి చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. ధర్మశాస్త్రం యొక్క శాపం
ఎలా వచ్చేది? ఎలా విడిచిపెట్టకుండా నిన్ను వెతికి వెతికి పట్టుకొని వెంటాడి నాశనం చేస్తుంది దుర్మార్గంగా జీవిస్తే గనక. దేవుని ధర్మమును, నీతిని, సత్యమును, పరిశుద్ధతను, ప్రేమను విడిచిపెట్టి నా ఇష్టం, నాకు అధికారం ఉంది, నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది, నేను ఆడింది ఆట పాడింది పాట, నాకు చెప్పడానికి ఎవడు సరిపోతాడో ఎవడు చాలడు, నా ఇష్టానుసారంగా నేను ఉంటేనే దుర్మార్గంగా జీవిస్తే గనక జాగ్రత్త. దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క శాపం నీ మీదకి వచ్చేస్తుంది, తప్పించుకోలేదు. ఇక్కడ మరొక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరు చెప్పండి? సౌలు. ఆ గిల్బో పర్వతం, ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధానికి వస్తే అయ్యగారు యుద్ధానికి వెళ్ళాడంట. ఎవరో సౌలు యుద్ధానికి ముగ్గురు కుమారులతో పాటు వెళ్ళాడంట, మంది మార్పడంతో వెళ్ళాడంట, ఆయుధాలతో వెళ్ళాడంట. వెళితే ఏం జరిగింది? ఆ యుద్ధంలో ఓడిపోవటం మాత్రమే కాకుండా ఆ ఫిలిస్తీన్ల చేత తరంబడి తాను తన ముగ్గురు కొడుకులు కూడా ఒకే రోజున చంపబడ్డారనేటువంటి ఈయనైతే ఆ ఫిలిస్తీన్లు ఇంకా కొట్టే చంపేయడం రెడీగా ఉంటే వీళ్ళతో చచ్చిపోవడం ఎందుకని చెప్పేసి తన కత్తి అలా పెట్టుకొని ఆ కత్తి మీద తానే బలవంతంగా పడిపోయాడు అంటండి. చివరికి పనుడు వచ్చి కొట్టి చంపేస్తాడు అనుకోండి, అమాలేకీయుడు వచ్చేసి కొట్టి చంపేస్తాడు అనుకోండి. దీని అంతని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రం యొక్క శాపం మన మీదకి వచ్చేస్తుంది దుర్మార్గంగా జీవిస్తే. భయం లేకుండా జీవిస్తే, భక్తి లేకుండా జీవిస్తే, లెక్క లేకుండా జీవిస్తే శాపం ఎలా మనుషుల మీదకి వస్తుందో అనేటువంటి విషయాన్ని రెండో ఎగ్జాంపుల్గా మనకు సౌలు కనపడుతుంది. ఇకపోతే మూడో ఆయన దగ్గరికి వెళ్తాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 29 నుంచి 37 వరకు చూడండి. మొదటి రాజులుగా అమ్మా ఇశ్రాయేలు రాజును, యోధా రాజును, యెహోషాపాతును. ఏంటమ్మా మళ్ళీ చదువు, అంతకుముందు చదువు. ఇశ్రాయేలు రాజును అనగా యోసేల రాజు అంటే ఎవరంటే అహాబు. గమనించండి, అందరు చెప్పండి మాట కదా. మత్తుగా ఉన్నవాళ్ళు చెప్పండి, మీ మత్తు వదిలిపోద్ది కదా. అంత పేరు చెప్పండి. రాజు ఏం పేరు? ఇశ్రాయేల్ రాజు పేరు ఏం పేరు? అహాబు. గట్టిగా చెప్పండి, అహాబు. ఇశ్రాయేల్ రాజు అహాబు. తర్వాత యోధా రాజు ఎవరు? యెహోషాపాతు భయభక్తులు కలిగిన వాడు, ధర్మమును నెరవేర్చేవాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును భయభక్తులతో అనుసరించి దేవుని బిడ్డగా జీవించేవాడు ఎవరంటే యెహోషాపాతు. ఆసారాజు యొక్క కుమారుడు యెహోషాపాతు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో భయభక్తులుగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. ఎవరిద్దరు ఫ్రెండ్స్? ఇశ్రాయేల్ రాజు అనేటువంటి అహాబు రాజు, యోధారు అనేటువంటి యెహోషాపాతు ఫ్రెండ్స్. ఈయనేమో చాలా భక్తిపరుడు. మరి ఈయన ఎవరు? ఇశ్రాయేల్ రాజు అనేటువంటి అహాజు బహు దుర్మార్గుడు. ఇశ్రాయేల్ రాజుల్లో అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అటువంటి రాజు అంత దుర్మార్గుడు ఎవరు లేడు అన్నట్టుగా ఉండేవాడు. కానీ ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడంట. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడంట. ఆవిడ భయంకరమైనటువంటి దైవ విరోధమైనటువంటి కార్యాలు చేసేటువంటి మనిషి అంట. ఆడావిడైనా కానీ బహు దుర్మార్గురాలు. ఆ దుర్మార్గురాలను చేసుకుని అతని హయాములోను, అహాబు హయాములోను, అహాబారు అయినటువంటి యెజబెల్ హయాములో దేవుని సేవకులైనటువంటి వారిని వేటాడి చంపించేసిందంట. అంతేకాదు, నాబోతు అనేటువంటి దైవజనుడికి, దేవుని బిడ్డగా జీవించేటువంటి ఒక మంచి దేవుని భక్తుడికి, అహాబు రాజుకి కోటకి నగర్ను ఆనుకొని ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోట మీద కన్నుబడిందంట. ఎవరికి? అహాబు రాజుకి కన్ను పెడితే ఎమ్మని అడిగాడంట. నేను ఏమన్నా, అది నా పిత్రార్జితం కాబట్టి నీకు ఇవ్వటానికి కుదరదు, అది నా తరతరాలకు అలా ఉండిపోవాలి రాజా అని చెప్పేసాడంట. ఈయన మూతి ముడుచుకుని వెళ్ళి ఏం చేశాడంట? మంచం మీద కూలబడ్డాడంట. ఏంటి మూతి ముడుచుకుని వెళ్ళి మంచం మీద కూర్చోమన్నాం ఏంటని చెప్పేసి భార్య వచ్చి ఆ భోజనం పెట్టేటప్పుడు, ఆ టీ ఇచ్చేటప్పుడు మొత్తం మీద అడిగితే ఆయన చెప్తలేదంట. ఆ పక్కన అడిగి తెలుసుకుందంట. ఏంటి రాజుగారు ఎలా ఉన్నాడని చెప్పేసి అడిగి తెలుసుకుంటే అక్కడ ఏం జరిగింది అప్పుడు తెలిసిందంట. నాబోతు ద్రాక్ష తోట ఈయన కావాలనుకున్నాడు,
ఆయన ఇవ్వనన్న కారణాన్ని బట్టి మూతు ముడుచుకుని వెక్కముఖం వేసుకుని ఏడు ముఖం పెట్టుకుని మంచం మీద పడుకున్నాడని చెప్పేసి అర్థమైందని. ఓహో, ఆవిడ ఈయన పాపం ముందుకు రాలేదంట, కానీ ఆవిడ ఈ కోతంతానికే నువ్వు అంత కోప్పడిపోవాలా, బాధపడిపోవాలా, కుంగిపోవాలా, ఏడ్చుతో కూర్చోవాలి. రాజు అయిన నువ్వు రాజు కదా, నీకు బుద్ధి లేదా, నీకు అధికారం లేదా, నీకు తెలివి లేదా, ఈ చిన్న విషయాన్ని డీల్ చేసుకుని అది నువ్వు చేతిలో సంపాదించుకోలేవు అని చెప్పేసి కబ్జా చేసి పడేయి అని చెప్పేసి. ఎలా అంటే నీ కాకపోతే నీ వల్ల కాకపోతేలే ఆ సంగతి అయితే నేను చూసుకుంటే నాకు వదిలే అని చెప్పేసి భార్య ఆ విషయంలో ముందుకు వచ్చేసిందంట. యెజబెల్ దుర్మార్గురాలు ఏం చేసింది తెలుసా? ఈ నాబోతు అనేటువంటి వాడి ఏ జిల్లా, ఏ ఊరు, ఏ పంచాయతీ మొత్తం డీటెయిల్స్ అన్ని రప్పించుకొని ఆ పంచాయతీలో ఉండేటువంటి పెద్దలకి, నాయకులకి ఉత్తరం రాసిందంట. ఆ ఊర్లో కొంతమంది సాక్షుల్ని లేవనెత్తండి. ఏంటంటే ఈ నాబోతు అనేవాడు దేవుణ్ణి దూషించాడు, ఆ తర్వాత రాజుని కూడా దూషించాడు, రాజదూషణ దేవదూషణ చేశాడు అనేటువంటి సాక్ష్యం ఇచ్చేటువంటి తప్పుడు సాక్షుల్ని మీరు కొంతమంది రెడీ చేయండి అని చెప్పేసి ఆ పంచాయతీ అధికారుల్ని, ఆ యొక్క జిల్లా అధికారులకి ఉత్తరం పంపించిందంట. అయ్యి బాబు, మహారాణి గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందిరా బాబు, ఈడెవడరా నాబోతు అనేవాడు ఎవడని ఎత్తుక్కుని ఆ ఊర్లో కొంతమంది డబ్బు ఇచ్చి అబద్ధ సాక్షుల్ని ఏర్పాటు చేసి దేవుని దూషించాడు, రాజును దూషించాడు, ఆ రాజుని మరి అంతను కూడా దూషించాడు. మేము చెవులారా విన్నాం, మా కళ్ళారా చూచాం, ఈడు చాలా మంచాడు కాదు, దుర్మార్గుడు అని చెప్పేసి నాబోతు మీద లేనిపోని అబద్ధ సాక్ష్యాలు రప్పించడం మాత్రం అంతటితో ఉందా? అలా చేసిన కారణాన్ని బట్టి రాళ్ళతో కూడా చంపించేశారంటండి. ఎవరినండి? నాబోతుని రాళ్ళతో కూడా చంపించేసండి, ఆ తర్వాత నాకు ఆ వార్త పంపించండి అని చెప్పేసి రాణిగారి దగ్గర నుంచి ఉత్తరాలు అయిపోయింది అధికారులకి, నాయకులకి. వెళ్ళిన తర్వాత అలా చంపించేసిన తర్వాత ఆ వార్త, అమ్మగారు మీరు చెప్పినట్టుగా చేసేసామండి, ఇదిగోండి పని అయిపోయిందని చెప్పేసి అన్నారంటే. అన్యాయం అయిపోయాడు. ఎవరు అన్యాయం అయిపోయాడు? నాబోతు అన్యాయం. భార్య పిల్లలు అన్యాయం అయిపోయారు. రాళ్లతో కూడా చంపేస్తే రక్తాలు కక్కుకుంటుంటే కుక్కలు వచ్చి నాబోతు యొక్క రక్తాన్ని నాకాయంటండి. ఎవరు అడిగే దిక్కు లేదు, ఎదిరించే దిక్కు లేరు, కానీ దేవుని ధర్మం చూస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు చెప్పండి? దేవుని యొక్క పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు చూస్తాడు. దేవుడు నీతిమంతుడైన దేవుడు చూస్తాడు, న్యాయవంతుడైన దేవుడు చూస్తాడు, సత్యవంతుడైన దేవుడు చూస్తాడు. చూచి ఏం చేశాడంటే, అప్పుడు సరే నీవు చేసింది నీ నెత్తి మీదకి వచ్చేటట్లుగా చేస్తాను దేవుడు ధర్మశాస్త్రం శపించిందంట. ఇంకంతే. ఒక టైం వచ్చిందంట, యుద్ధం వచ్చిందంట, ఈ ఇజ్రాయెల్ రాజ్యం మీదకి యుద్ధం వచ్చిందంట. యుద్ధం వస్తే మరి ఇద్దరు యుద్ధానికి వెళ్ళారు. ఎవరు? ఇదిగో మా మీదకి యుద్ధానికి వచ్చారు శత్రువులు, నువ్వు మాతో పాటు వస్తావా? యెహోషాపాతు వస్తావా? నువ్వు నాకు ఫ్రెండ్, మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా, నాతో పాటు యుద్ధానికి వస్తావా అని. నీ జనమే నా జనము, నువ్వు నేను ఒకటే, నువ్వేదంట అదే అని ఈయన బయలుదేరాడంట. ఎవరో? యెహోషాపాతు బయలుదేరాడంట. ఆ దుర్మార్గుడితో స్నేహం చేయకూడదు అనేటువంటిది ఉండాలి కదా దీనికి. సరే అయ్యాం పరచకుండా స్నేహాన్ని బట్టి యుద్ధానికి వెళ్ళిపోయాడంట. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇంకొక తెలివితేటలు ఉపయోగించాడంట. ఎవరో ఇశ్రాయేల్ రాజు అనేటువంటి అహాబు ఇంకా తెలివితేటలు ఉపయోగించాడు. ఏం తెలివితేటలు అంటే, అమ్మా మణిగారి జాతకు వినవా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? నేనేమో మారువేషంలో వస్తాను, ఎందుకంటే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, థ్రెట్ ఎక్కువగా ఉంది, నేను కొంచెం మారువేషం వేసుకుంటానే, నువ్వు మాత్రం నీ రాజవస్త్రాలతో రా, నేను మాత్రం మారువేషం వేసుకొస్తానని చూసి మా అమ్మాయికుడు సరే అని చెప్పేసి అన్నాడు. ఎవరు? యెహోషాపాతు సరే అన్నాడు. ఆయన రాజవస్త్రాలతో వెళ్ళాడు, రథం మీద ఉన్నాడు, యుద్ధ ఆయుధాలు ధరించాడు, యుద్ధం చేస్తున్నాడు ముందు నిలబడి. ఆ పక్కన ఉన్నాడు, కానీ ఈయన ఎలా ఉన్నాడు చెప్పండి? అహాబు మారు వేషంలో ఉన్నాడు, మామూలు సాధారణ సైనికులాగా ఉన్నాడు. పక్కన ఉన్నాడు కానీ మారు వేషంలో సైనికులాగా ఉన్నాడు. యుద్ధం జరుగుతుంటే ఈడే అహాబు అనుకుని శత్రువులు వచ్చేసి చుట్టుముట్టారంటే ఎవరి మీద? యెహోషాపాతు మీద చుట్టుముట్టేసేటప్పటికి అక్కడ దేవుని వాక్యం రాయబడింది, యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేశాడంటండి. స్తోత్రం,
హల్లెలూయా. తండ్రి, నాకు బుద్ధి తక్కువై వీడితో యుద్ధానికి వచ్చాను నాయన. ఇదిగో నాయన, ఇంత ఆపద వచ్చి పడింది, నన్ను తప్పించు, రక్షించు అని ఆ యుద్ధములో ఉండే రథముల శత్రుల మధ్యలో దేవునికి ప్రార్థన చేసుకుని ఉంటే దేవుడు అద్భుతంగా ఆ శత్రు సైన్యాన్ని అంతా కూడా యెహోషాపాతు దగ్గర నుంచి తొలగించేసాడంటండి, వెళ్ళిపోయారంటండి. ఈడెవడు ఏడుతున్నాడు, ఏం చేసి ప్రార్థన చేసుకున్నా, ఈ రాజు అంటారు, ఇశ్రాయేల్ రాజు అంటారు, యోధా రాజు అహాబు కాదు, ఈడేడో పొరపాటున ఇలా మనం ఈ వెంట పడ్డాం, మన ఐడెంటిఫికేషన్ తప్పైందని చెప్పేసి అనుకుని అక్కడ తొలగిపోయారంటండి. తొలగిపోతే యుద్ధం హోరాహోరీగా జరుగుతుంటే శత్రు సైన్యంలో ఉన్నటువంటి వాడు అక్కడ ఎర్రాడు, దానికి స్తోత్రం, వెర్రోళ్ళలాగా ఏం చేశాడంటే వీరుడే వెర్రివాడలాగా ఎవడికి తగులుతుందని చెప్పేసి గురి చూడకుండా అలా సాగదీసి ఒక బాడలు వదిలేసాడంటండి. దేవునికి స్తోత్రం. గురి చూడకుండా కళ్ళు మూసుకుని వదిలేసాడంటే ఒకడు బాడ వదిలేస్తే ఏం జరిగింది తెలుసా? అది తిన్నగా స్పీడుగా బలముగా వచ్చి ఈ యుద్ధ వస్త్రాలు, ఇనప వస్త్రాలు, యుద్ధ వస్త్రాలు ఉంటాయి కదా, యుద్ధ వస్త్రాలు లేని చోట కీళ్ళకి తగిలేసిందంటండి, జబ్బకి తగిలేసిందంటండి, పిల్లరా జాయింట్లో తగిలేసిందంట, గట్టిగా తగిలేసిందంటండి. తగిలితే ఆ దెబ్బకే చెయ్యి పడిపోయిందంట, కోలు పడిపోయాడు అంటే. ఒరే నేను మారు వేషం ఆయన కానీ మరి ఎవడొచ్చాడు, ఎవడు కొట్టాడు కానీ దెబ్బ బాణం తగిలేసిందిరా, ఒరే నన్ను పక్క తీశారని చెప్పేసాను. ఆ దెబ్బతో లేకుండానే మరి అలా రథం మీద కొలబడిపోతే ఆ రథం నుండి రక్తం అయిపోయిందంట. రక్తం అయిపోతే చివరికి దేవుని ధర్మం చెప్పినట్టుగానే, అనగా ప్రవక్త అయినటువంటి ఏలియా చెప్పినట్టుగానే, నాబోతు యొక్క రక్తం ఎలాగైతే కుక్కలు నాగుతాయో, రాజా నువ్వెంతటి రాజు అయినా కానీ నీ రక్తం కూడా కుక్కలు నాగుతాయి, దిక్కుమాలిన చావు చచ్చిపోతావు అని చెప్పినట్టుగానే, అలాగే అహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకి, ఏమండి దేవుని ధర్మశాస్త్రం పెట్టినటువంటి శాపమును బట్టి చేసినటువంటి తప్పుకి తగినటువంటి శాపము, శిక్ష, నాశనం అతని మీదకి వచ్చేసిందని చెప్పేసి నాబోతు జీవితంలో కూడా కనపడుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తారా? మరలా హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం యొక్క శాపం ఏమన్నా తెలిసి కొట్టాడా, తెలియకుండా కొట్టాడా? గురి చూసి కొట్టాడా, గురి చూడకుండా కొట్టాడా? ఆ రాజుని తెలిసి కొట్టాడా, లేకపోతే ఎవడికొక తగులుతుంది అని చెప్పేసి కొట్టేసాడు? చెప్పండి, ఎవడికొక తగులుతుంది, ఇసురుపాడతో ఇసురు కొట్టేశాడు. కానీ ఆ దెబ్బ ఎవరు కొట్టారు? దేవుడు అంటాం కానీ దేవుని ధర్మం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రం, దేవునిలో ఉండే నీతి, దేవునిలో ఉండే పరిశుద్ధత పాపం చేసినటువంటి వాడి మీదకి శాపం విధించింది. వాడి దుర్మార్గానికి తగినటువంటి శిక్ష వచ్చేటట్లుగా చేసింది, నాశనం అయిపోయినట్లుగా చేసింది. మూడో చాటుకు వచ్చేద్దాం, 4వ వ్యక్తి దగ్గరికి వద్దాం. మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం 13 వరకు. మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం 10 వరకు. అమ్మా, దావీదును 400 మందిను అమ్మా ఇంకా తరుగుచూపోయారు కానీ ఆ 200 మంది అలసటపడి ఆగిరి. ఆ 400 జాగ్రత్త గమనించండి, గంధాలు ఉన్నటువంటి వారు తీసి చూడండి, గమనించండి. ఆ 400 మంది పోవచ్చుండగా ఏంటమ్మా ఎక్కడ కనబడ్డాడు? పొలంలో చావు బతుకుల మధ్యలో పోరాడుతున్నటువంటి ఒక ఐగుప్తుని కనబడ్డాడంట. దావీదుకి 400 మంది సైనికులకి వారు దావీదును అతుకుని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు లేక పుచ్చుకోలేదని తెలుసుకున్నాడంట. వాడికి భోజనం పెట్టి దానికి నిలిచి అంజూరపు అడలో పళ్ళు పెట్టి వాడికి ఇచ్చారంట. వాడు భోజనం చేసిన తర్వాత వాడి ప్రాణం తెప్పరల్లగా, నువ్వు ఏ దేశపు వాడు రా, ఎక్కడి నుంచి వచ్చావురా అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడను పుట్టి అమాలేకీయుడైన
ఒకనికి దాసుడిగా ఉన్నాను. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయాడు. చాలండి. ఎక్కడ ఒక యజమాని కనపడుతున్నాడు, ఒక దాసుడు కనపడుతున్నాడు. అండ్ వాక్యం చదివితే మీకు అర్థమైందా? ఇక్కడ ఒక యజమానుడు కనపడుతున్నాడు, ఒక దాసుడు కనపడుతున్నాడు. యజమానుడు ఎవరు చెప్పండి? అమాలేకీయుడు. యజమానుడు అమాలేకీయుడు. దాసుడు ఎవడు? ఐగుప్తీయుడు. దాసుడు పనివాడు కదా, పేదవాడు కదా. ఎవడు దాసుడిగా చేరతాడు? రెక్కాడుతాను కానీ నాకు డొక్కడతారా బాబు అని చెప్పేసి అనుకున్నటువంటి వాడు చేరతాడు, అంతే కదా. ఈరోజు పని చేసుకుంటేనే కానీ నాకు గడవదు అనుకున్నటువంటి వాడే ఈ దాసుడిగా ఒక యజమానుడి దగ్గర పనిచేయడానికి చేస్తాడు. ఆ స్థాయిలో ఉన్నాడు అమాలేకీయుడు, క్షమించండి ఐగుప్తీయుడు. యజమాని హోదాలో ఉన్నాడు ఎవరు? అమాలేకీయుడు. పాపం పని చేసినంతకాలం చేశాడు, నమ్మకంగా చేశాడంట ఐగుప్తీయుడని. కానీ అమాలేకీయుడికి పని చేసినటువంటి వాళ్ళని ప్రేమగా చూడాలా, దయగా చూడాలా, జాలిగా చూడాలా వద్దా? ఏమండి చెప్పండి, చూడాలా వద్దా? బాగున్నప్పుడు పని చేయించుకుని జబ్బు చేసినప్పుడు వదిలిపెట్టారు, కష్టం వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టేది ఎలా ఉంటుంది? కొంతమంది అలా వదిలిపెట్టేస్తారా? కొంతమంది అలా వదిలిపెట్టేస్తారు. యజమానులు బాగానే పని చేయించుకుంటారు. రాజుగారి విషయంలో అలాగే జరిగింది. మన సహోదరు రాజుగారి విషయం, యజమానులు అయ్యా పైసా ఎదపలేదు. ఎంతగా అన్ని సంవత్సరాలు చేశాడు కానీ అయ్యా పైసా వెదపలేదు. యాక్సిడెంట్ అయిపోయి పేగులు దెబ్బతినేసి నెలల తరబడి కొట్టుమిట్టాడుతున్నా కానీ అయ్యా పైసా వెదపలేదు. కొంతమంది ఉంటారు అలా క్రూరులు, పని కావాలి, వాళ్ళ ఆదాయమే కావాలి. జబ్బు చేస్తే ఏం జరిగింది తెలుసా? యజమానుడు అమాలేకుడని క్రూరుడు, మూర్ఖుడు, దుర్మార్గుడు, కఠినాత్ముడు. నువ్వు దాసుడు, నీ సంగతి నువ్వు నీకు జబ్బు వచ్చింది కదా, నువ్వు పని చేయట్లేదు కాబట్టి నేను వదిలిపెట్టేస్తాను. 3 రోజుల దాకా ఏమి లేదంటండి, అన్నము లేదంట, నీళ్లు లేవంట, కట్ట ఆడిపోయాడంట. అయినా కానీ జాలి కనికరు లేకుండా కష్టకాలంలో వదిలిపెట్టిపోయాడంటండి. యుద్ధానికి వెళ్ళాడంట. ఆ తిండి పెట్టకుండా మళ్ళీ యుద్ధానికి కూడా తీసుకెళ్ళాడంట. బాబు నేను నళ్ళపోతున్నానంటే, నేను పడిపోయేలాగా ఉన్నానంటే, సోలిపోయేలాగా ఉన్నానంటే అక్కడ వదిలిపెట్టేసి యుద్ధానికి వెళ్ళాడంట. మేము వెళ్ళామంటున్నాడు ఆయన. వీడు కూడా తీసుకొచ్చాడు అనమాట. యుద్ధం అయిపోయింది. దావీదు దండు దగ్గరికి వెళ్ళారు, ఓడించేశారు. దావీదు భార్యల్ని, పిల్లల్ని, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి విలేజ్ని అంతని కూడా దోచేసుకుని వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నారంట. వీడు మాత్రం ఇలా బాధపడుతున్నారంట. ఆ ఐగుప్తీయుడు దాసుడికి దిక్కెవరు? ఈ దుర్మార్గుడికి పాఠం చెప్పేది ఎవరు చెప్పండి? ఉన్నారా లేరా? ఒక ఆయన ఉన్నారా? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా. ఈ మాట చెప్పినటువంటి అమ్మ ఎవరంటే హాగర్. ఆవిడ దేవుడికి ఒక పేరు పెడుతుంది, చూచేటువంటి దేవుడు అయ్యా నీవో అని చెప్పేసి పెడుతుంది. హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడంట? మంచివారి మీద, చెడ్డవారి మీద తానున్నటువంటి నివాసంలో నుండి ఆయన మరి తన కన్ను దృష్టిని నిలిపి అన్ని గమనిస్తూనే ఉన్నాడనేటువంటి మాట దేవుని వాక్యం వ్రాయబడింది. తానున్నటువంటి నివాస స్థలంలో నుండి నరులందరినీ కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడంట. ఎంతో స్పష్టంగా జాగ్రత్త. నీ భక్తిహీనత చూస్తాడు, నీ భయభక్తుల్ని కూడా చూస్తాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క యథార్థతను చూస్తాడు, నీ మోసపూరితమైనటువంటి బతుకు కూడా చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని కూడా చూస్తాడు, నీ మోసపూరితమైనటువంటి బ్రతుకు అవకాశవాద భక్తిని కూడా చూస్తాడు. యజమానిని చూశాడంటే ఏం చేశాడు? ఈయనేమో దావీదు కనబడేటట్లుగా చేశాడంట. దేవునికి స్తోత్ర.
హల్లెలూయా. దావీదు సైన్యానికి కనపడేటట్లుగా. అప్పుడు వెంటనే ఏమొచ్చిందంటే అన్నం పెట్టారంట, నీళ్ళు ఇచ్చారంట, ద్రాక్షాలు ఇచ్చారంట, అంజూరు పళ్ళు ఇచ్చారు. తేడా చెప్పలేదు. నువ్వు మాతో కలుతావా? మాకు దారి చెప్తావా? చెప్తాను. నన్ను బతికించారు కాబట్టి చెప్తాను. నన్ను కలిసినట్టు. చివరికి యుద్ధం వస్తే ఆ యుద్ధంలో ఆ అమాలేకుడు హతమైపోయాడు అంటండి. దేవునికి స్తోత్రం చెప్తారా? దుర్మార్గంగా జీవించినటువంటి మనుషుల మీదకి ఏమొచ్చేస్తుంది చెప్పండి? కొంతమంది యజమానులే కాదు, మగోళ్ళు కూడా అంతే. భార్యల మీద ప్రతాపం చూపించేస్తారు. భర్తలు ఎవరి మీద చూపించేస్తారు తెలుసా? భార్యల మీద ప్రతాపం చూపించేస్తారు. కర్రిచ్చి కొట్టేసే వాళ్ళు ఉంటారు, దవళ్ళ పగల కొట్టేసే వాళ్ళు ఉంటారు, మీదడి బాధేసి తలకాయలకి నేలెట్టి కొట్టేసే వాళ్ళు ఉంటారు. పెళ్ళాల మీద పడి. ఒక అమ్మాయి చెప్పింది, పిల్లలతో చెప్పి అని, మళ్ళీ వాక్యం బోధించేవాడే, సేవకుడే, దేవుని సేవకుడు పాస్ మీద పడి భార్య కిందడేసి మీదడేసి, ఈయన మీద కూర్చొని భార్యని కిందడేసి ఎలా ఏదో డబ్ల్యూలు కొట్టుకుంటారు చూసి ఆ టైపులో భార్యను కొట్టేసి. మహాప్రముఖులు ఉంటారు. ఏయ్ నా పెళ్ళాను నేను కొడితే పడు, నోరెత్తితే ఊరుకోను, గడప దాటితే ఊరుకోను, ఎరగొడతాను కాళ్ళు. మా ఊర్లో వీరయ్య అని ఒకడు ఉండేవాడు. ఎక్కడో మూల ఉండేవాడు. మా నాన్న దగ్గరకు వచ్చేటడికి ఏమండి ఏమన్నాడు. మా నాన్న చదువు లేనాడు, ఆయన కానీ చాలా గౌరవంగా రాజుల మధ్యలో ఊరు పెద్దల గౌరవం ఏమండి చూసేవాడు. ఆడ భార్య పేరు ధనలక్ష్మి. మూల ఉండేది ఆ ఇల్లు. ఇటు తాగేసి వచ్చి భార్యని కొడితే ఆ భార్య పారిపోయి పరుగులు ఎత్తేసి, నా కళ్ళని చూశాను. బాబాయ్ అని ఏడుతుంటే ఆ బురదలో పడేసేసి దాని మీద అడిపోయి భయంకరంగా కొట్టేసి. ఏంటంటే పురుషాహంకారం. నేను మొగుణ్ణి, నువ్వు పెళ్ళాం, నేను కొడతాను, పడు, ఎర్రగొట్టేస్తాను, జాగ్రత్త. నిజమండి. నేను మా తల్లిదండ్రులను ఎరుగుదును. కొంచెం పుట్టి మా తల్లిదండ్రులతో దగ్గర 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెరిగాను నేను. ఏనాడు కొన్న మా అమ్మ నాన్నలు కొట్టుకుంటూ చూడలేదు నేను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ అంటే గౌరవం, మా నాన్న అంటే మా అమ్మకి ఎంతో గౌరవం, మా నాన్న అంటే మా అమ్మకి ఎంతో గౌరవం. మా అమ్మ అంటే కూడా మా నాన్నకి గౌరవం. మా నాన్న అంటే పొలాన్ని నుంచి వచ్చి సాయంకాలం 7-8 వచ్చేంత వరకు అన్నం తినేది కాదు. మేమందరం అయిపోవాలి, మా నాన్న అయిపోవాలి, అప్పుడు తినేది పెట్టి. అంత చక్కగా మా నాన్న కూడా మా అమ్మని చాలా ప్రేమగా చూసేవారు. మాకు ఇంట్లో దెబ్బలాటలో మా అమ్మ నాన్నలు కొట్టుకోవటం ఈ సెక్షన్ మాకు అలవాటు అవ్వలేదు, అస్సలు మాకు లేదు. దేవుని కృపను బట్టి మా కుటుంబం ఒకవేళ కోపం అయితే ఏమైనా కాకలేయటం తప్పించి, ఒక మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కదా, కావాలి తప్పించి అంతవరకు అసలు ఎప్పుడు వెళ్ళలేదు. పెళ్ళి 35 సంవత్సరాల దగ్గర అవుతుందేమో. 91లో 2లోనే ఇప్పుడు పెళ్ళి. ఇప్పటికి 28 సంవత్సరాల దగ్గర పైన అవుతుంది. మీ అమ్మాయి ఎలా చేసిందని చెప్పేసి ఎప్పుడు వాళ్ళని ఇంటికి పంపించలేదు. మీ అబ్బాయి ఎలా చేశాడని చేసి మా వాళ్ళ మీద కంప్లైంట్, నా మీద ఎప్పుడు కంప్లైంట్ పెట్టలేదు. చెప్ప ఇంటికి తీసి వెళ్ళిపోవటాలో గంటేయటాలు ఏం లేదు. స్తోత్రం. హల్లెలూయా. మా వైఫ్ సైడ్ నుంచి కూడా అంతే, సేవకులు వాళ్ళు. వీళ్ళు మళ్ళీ జోకులు అంటే ఏంటి, మా అత్తగారు అన్నది, మా మామగారు అనేవారు, ఎంతో చక్కగా అన్యోన్యంగా ఉండేవారు. 12 మంది పిల్ల మందితో మనవలతో చక్కగా పెరిగి పండగ వాతావరణంలో ఉండేది. అత్తారింటికి వెళ్తే అప్పుడప్పుడు ఈ సిరంతా నాలోనే వచ్చిందా, నాలోంచి వచ్చిందని వాళ్ళు తనకు నిజంగా సామాన్యంగా చాలా పూట భోజనం కూడా గడవనటువంటి పరిస్థితుల్లో సేవలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడేటువంటి స్థాయిలోంచి దేవుడు ఆ రోజుల్లోనే 30 సంవత్సరాల క్రితమే చక్కటి డాబా కట్టుకునే స్థితిలోకి దేవుడు ఇచ్చాడు. 1 ఎకరం దొడ్డి,
మామిడి తోట, ఎంతమంది పిల్లలు పెంచుకుంటా పిల్ల ఒక రైల్వే స్టేషన్ లాగా వచ్చేవాళ్ళు వెళ్తుంటే, కాన్పులు జరుగుతుంటే వచ్చేవాళ్ళు వెళ్తుంటే పోయి వెళ్ళి వాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు రావడం ఎలా పోషించారో. మాకు ముగ్గురు పిల్లలు పెళ్ళి అయ్యేటప్పటికే ఈ మనవల సంత ఎక్కువైపోయిందని చెప్పేసి ఒక విధంగా అనిపిస్తూ ఉంటుంది. బాధపడలేకపోతున్నా, అయ్యి బాబు ఈ పిల్ల బాధపడలేకపోతున్నా. మాబులు సాక్షి చెప్పాడు కదా, అయ్యి బాబు ఎంత మమకారం ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇటువంటి పరిస్థితుల్లో మేము అక్కడక్కడ వెళ్తున్నప్పుడు అలా సంభాషణ ఎలా ఉంటుందంటే, ఈ సిరంతా నాలోనే ఉందా అని కూడా అంటే ఊరికే జోక్. మా మామగారు, లేదు నీలో ఉందా నాలో ఉందా అని చెప్పేసి ఆవిడ దెబ్బలాడేదట. ఎందుకంటే ఆవిడకి పుట్టినప్పుడే వాళ్ళకి చాలా ఆశీర్వాదం కలిగిందంట. ఆవిడకి ఆ రోజుల్లో ఆ ప్రజలకు ఉండే నమ్మకాన్ని బట్టి మా అత్తగారికి ఏమని పేరెట్టు తెలుసండి, శిరోమణి అని పేరెట్టారంట. నాలో ఉండేటువంటి ఆ దేవుని ఆశీర్వాదం బట్టి ఈ శరంతా వచ్చిందని చెప్పేసి ఆవిడ. అటువంటి వాతావరణం మా అత్తగారు మామగారి కుటుంబంలో, అలాగే మా కుటుంబంలో కూడా పెరిగింది. కొంతమంది కుటుంబాలు అలా ఉండదు, అలా ఉండదు. భార్య కంపార్ట్మెంటు, భర్తతో కంపార్ట్మెంటు. భార్య డబ్బు భార్యదే, భర్త డబ్బు భర్తదే. ఐదు బయలుదే, నేను డబ్బు నేను తీసుకున్న డబ్బులు నీకెందుకు ఇస్తాను, ఇవ్వ నువ్వు. మాకు అదే ఉండదు. దేవునికి స్తోత్రం. ఈయన కూడా నాకు తెలియకుండా తను కూడా దోచిపెట్టేసుకోవటం, నాకు తెలియకుండా వాళ్ళకి ఇచ్చేసుకోవటం, అదేమి ఉండదు. తను ఏదైనా చేయాలంటే ఇష్ట ప్రకారం నా మాట కన్సెంట్ తీసుకుని చక్కగా చేస్తాను. నేను ఏం చేసినా తనకు చెప్తాను. ఓపెన్నెస్, అండర్స్టాండింగ్. కొంతమంది అలా లేకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిన్ను తన్నితే దిక్కెవరో? మీ బావ వస్తాడా, మీ అన్నయ్య వస్తాడా, మీ తమ్ముడు వస్తాడా, ఎవడు అడుగుతాడు రా నీ సంగతి ఏంటో చూస్తానని చెప్పేసి భార్యని కర్రలిచ్చి కొట్టేవాళ్ళు ఉంటారు, పిడిగుద్దులు గుద్దేవాళ్ళు ఉంటారు, సిగరెట్లు అంటించేవాళ్ళు ఉంటారు, కత్తులతో పొడిటానికి ప్రయత్నం చేసేవాళ్ళు, చివరికి చంపేసేటువంటి దుర్మార్గులు కూడా ఉంటారు. అయితే వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? దేని బిడ్డలారా గమనించండి. ఏమిటి పరిష్కారం? ఎవరు పట్టించుకుంటారు? ఎవరు న్యాయం తీరుస్తారు? ఆవిడ అలా ఏడుస్తుంటే, ఆ దాసుడు అలా ఏడుస్తుంటే, ఆ పనివాడు అలా బాధపడుతుంటే, మరి యజమానులు, భర్తలు, ధనవంతులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, కింద ఉన్నటువంటి వాళ్ళు అన్యాయం చేసి, మోసం చేసి, దగా చేసి, దుర్మార్గంగా ఏడిపించి పీడించి తింటామంటే, నాశనం చేస్తూ ఉంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఎవరు వింటారంటే నడలేడు ఒకైనా. స్తోత్రం, హల్లెలూయా. అదిగో దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఇచ్చినటువంటి దేవుడు పైన ఒకైనా ఉన్నాడు, ఆయన చూస్తూనే ఉంటాడు. ఈ యజమానుడికి ఏం జరిగింది చెప్పండి? అమాలేకీయుడైనటువంటి యజమానుడికి దాసుని దుర్మార్గంగా, ఇష్టానుసారంగా బాధ పెట్టి, కసాయితనంగా చూచి బాధ పెట్టినటువంటి ఏం చేశాడు? దాసుడు బతికే బాగుంది, చివరికి ఏమైపోయాడు చెప్పండి? యుద్ధంలో దిక్కుమాలిన చావు చచ్చిపోయాడు. మీకు తెలుసా, దావీదు కావిని చేసుకుంటాడు, కర్మెలీయుడైనటువంటి నాబాలు అనేటువంటి వ్యక్తి యొక్క భార్యను చేసుకుంటాడు. కర్మెలీయుడైనటువంటి నాబాలు బహు దుర్మార్గుడు, తిండిపోతూ, తాగుబోతూ, పొగరబోతూ, ఎవడి మాట వినడు. నా మాట నాదే, నా ఇష్టం. భార్య దగ్గరికి వెళ్తారంటే ఆనుపాను చూసుకుని వెళ్ళాలి. మత్తులో ఉన్నాడో, మంచిగా ఉన్నాడో, ఖుషిగా ఉన్నాడో, లేకపోతే అనుకూలంగా ఉన్నాడో, వ్యతిరేకంగా ఉన్నాడో, ముఖం ఎర్రగా ఉందో లేకపోతే పచ్చగా ఉందో చూసుకుని వెళ్ళాలి. దావీదు మనుషులు, అమ్మా దావీదు సంగతి ఇలా ఉంది, అది మరి దావీదుతో ఎలా మాట్లాడి ఇలా ప్రవర్తించాడు నీ భర్త, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడు, మేము చూసాం. అయ్యి బాబు ఇటువంటి మాటలు అంటాడేంటి ఈయన దావీదు మనుషులు నీ యజమానుడికి, మన మందలకి, పనివారికి ఎంత మేలు చేశారు. అరణ్యంలో మన మందలు మనకు కాసుకుంటూ ఉంటే అది ఏమి ఆలోచించుకుంటూ చాలా మూర్ఖంగా ప్రవర్తించాడు ఈ నీ భర్త అయినటువంటి నాబాలు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే, ఆ పనులు వచ్చి ఆ భార్యకి చెప్తే ఆడంతే అనుకుందండి. పోమంటే
ఏం చెప్తాయి బాబు? ఒక మాట చెప్పడానికి అవకాశం ఇవ్వడు, ఒక మాట చెప్పడానికి అవకాశం ఇవ్వడాడంటే చివరికి జరగవలసిందే జరిగిపోయిందంట. ఏం జరిగింది తెలుసండి? రాజు దావీదు ఆయుధాలతో ఇతని మీదకి యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధం సంగతి కూడా వీడికి చెప్పకుండా, ఎందుకంటే వినిపించుకున్నాడు కాబట్టి, మూర్ఖుడు కాబట్టి చెప్పకుండా ఏం చేసిందంటే జ్ఞానవంతురాలు పాప తానే వెళ్ళి ఆ యుద్ధం నాబాలు యొక్క సైన్య మందల్ని లేకపోతే మనుషుల్ని బలగానంతను కూడా నాశనం చేసేసి యుద్ధం చేసి నాశనం చేయడానికి వస్తూ ఉంటే వస్తూ ఉన్నటువంటి దావీదుకి మధ్యలోనే ఎదురెళ్ళి, నా యజమానుడు తప్పు నా మీద వేసుకుంటున్నానండి, నా యజమానుడి పక్షంగా మీకు క్షమాపణ చెప్పుకుంటున్నానండి, మాట్లాడొద్దండి బాబు, ఇదిగోండి దయచేసి క్షమించండి అని చెప్పేసి క్షమాపణ కోరటం మాత్రం దావీదు దగ్గరికి వెళ్ళి తను పట్టుకెళ్ళాల్సిన అన్నీ కూడా పట్టుకెళ్ళి వాళ్ళకి సమర్పించాడు. చివరికి ఏం జరిగింది తెలుసా? దావీదు నాబాలుని చంపలేదు. ఎవరిని చంపలేదు చెప్పండి? దావీదు నాబాలుని చంపలేదు. దావీదు మనుషులు నాబాలుని చంపలేదు. చాలా దుర్మార్గుడిగా ఉన్నటువంటి. మరి ఎవరు చంపారు? మత్తు దిగిపోయిన తర్వాత తెల్లారి తెలిసిందంట, ఇంత యుద్ధం జరిగిపోవాలి, చచ్చిపోవాల్సినటువంటి వాడు అమ్మగారు కాపాడరని చెప్పేసి చెప్తే, అప్పుడు ఆ కబురు విన్న తర్వాత మొత్తం నాడులు ఆగిపోయాయంటండి, ఒళ్ళు చల్లబడిపోయిందంట, మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అయిపోయిందంటండి. ఆ తర్వాత ఆ దెబ్బకి స్ట్రోక్కి 10 రోజులని వాడంతా వాడే చచ్చిపోయాడంట. ఇదంతా ఏంటి చెప్పండి? ఎంతమందిని చూచాం? అదోనీబెజెకుని చూచాం, తర్వాత సౌలుని చూచాం, ఆ తర్వాత అహాబుని చూచాం, ఆ తర్వాత అమాలేకీని చూచాం, ఆ తర్వాత నాబాలుని చూచాం. రాజులు, నాయకులు, యజమానులు, అధికారులు, భర్తలు కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఆ యజబేల్ అని చెప్పింది చూసావా? అది కూడా చచ్చిపోయినప్పుడు రూపురేఖలు కనపడలేదంట. ఏమిటి ఇదంతా అంటే? దుర్మార్గపు జీవితాన్ని జీవిస్తే ధర్మశాస్త్రం శపించేస్తుంది. ఆ శాపం నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. అయితే చివరాఖరిలో ఒక మంచి మాట చెప్తున్నాను. అదేంటి తెలుసా? ఒకవేళ దుర్మార్గంగా జీవించినా సరే, నీ మీదకి శాపం వచ్చేసినా సరే, ఆ శాపం నువ్వు అనిపించి నాశనం అయిపోవాల్సిన పరిస్థితిలో ఉన్నా సరే, యేసుక్రీస్తు ఆ శాపం తన మీద వేసుకుని దుర్మార్గుల్ని కూడా రక్షించేవాడుగా యేసుప్రభువు వారు ఉన్నారనేటువంటి వాక్యం గలతీ పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దామా? చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏమంటారంటే, అవును వీడు దుర్మార్గుడే, అవును ఈ అధికార దుర్మార్గుడే, అవును ఈ యొక్క యజమానుడు దుర్మార్గుడే, అవును ఈ రాజు దుర్మార్గుడే, అయినప్పటికీ ఈ మనిషి, ఈ వ్యక్తి, ఈ స్త్రీ, ఈ పురుషుడు దుర్మార్గుడే. దుర్మార్గతను బట్టి ధర్మశాస్త్రమా నువ్వు శాపాన్ని విధిస్తున్నావు, ఆ శాపం వీళ్ళ మీదకి వచ్చి పడిపోవాలి, అయితే ఆ శాపం నా మీద విధించు అంటున్నారు యేసు వారు. ఈయన ఆ శాపం తన మీద వేసుకుని శాపం తాను పొందుకొని ఆ శాపము నుండి మనల్ని విడిపించారంటే యేసుప్రభు వారు. ఎంత చక్కటి మాట! నేను యేసుక్రీస్తుని నమ్మితే మన సకల పాపాలు, ఆ పాపాలను బట్టి మన మీదకి రావాల్సినటువంటి శాపం కూడా తొలగిపోవద్దనేటువంటిది ఫైనల్ కంక్లూజన్ అనమాట. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియో, నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, నా సంకటము సంహారదూత నన్ను. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి? వాస్తవానికి అందరం ఏదో రకంగా పాపం చేసి శాపాన్ని పొందుకోవాల్సిన వాళ్ళమే, కానీ యేసయ్య ఆ ధర్మశాస్త్రం విధించినటువంటి శాపం తన మీద వేసుకుని మనలందరినీ కూడా విడిపించి కర్స్ ఫ్రీగా చేశారంటండి. అంటే సమస్త శాపము నుండి, రోగము నుండి, అశాంతి నుండి, దరిద్రత నుండి, బాధల నుండి విడుదల పొంది ప్రశాంతంగా, శాంతిగా, సంతోషంగా, సమృద్ధి కలిగి, దేవుని పరలోకపు ఐశ్వర్యం కలిగి మనం జీవించినట్లుగా యేసయ్య చేశారని దేవుని వాక్యం తెలియజేస్తుంటానుగా ఈ మాటలు విన్నాం. క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించండి. దేవుడి ఈ మాటలు మనం వెనుకంలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ సంస్కారం కాబట్టి కొద్ది నిమిషం వాక్యం మనం విన్నాం, సంస్కారం చేసుకుంటాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. ముందుగా శాపము. దుర్మార్గంగా జీవిస్తే తప్పుకో. కఠినత్వంగా జీవిస్తే, లెక్కలంతనంగా జీవిస్తే, దైవ భయం లేకుండా జీవిస్తే, మోసంగా జీవిస్తే, అన్యాయం చేస్తే, బాధ పెడితే, నీ కిందన్న వాడు నిన్నేం చేయలేకపోవచ్చు, నీ భార్య నిన్నేం చేయలేకపోవచ్చు, నీ దాసుని నిన్నేం చేయలేకపోవచ్చు, కానీ తప్పించుకోలేవు. ఎలా బాధ పెడతావు అలాగే నువ్వు బాధపడతావు అని వాక్యం చెప్తుంది. భయం ఉండాలి, భక్తి ఉండాలి, దేవుని ధర్మం విషయంలో భయం ఉండాలి. నీ డబ్బుని బట్టి, అధికారాన్ని బట్టి, నీ యొక్క సమర్థతను బట్టి, దేన్ని బట్టి అని సరే వెర్రవేగొచ్చు, కానీ తప్పించుకోలేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రం శాపం విధించేస్తుంది. ఎన్నో ఉదాహరణలు. రెండవదిగా మనం గమనించవలసింది, ఒకవేళ శాపంలో ఉన్న అటువంటి పనులు ఆల్రెడీ చేసేసి శాపం పొందవలసిన స్థితిలో మనం ఉన్న వాక్యం చెప్పే విషయం ఏంటంటే, యేసయ్య దగ్గరికి రా, యేసయ్య సిలువను చూడు, నీకోసం ఆయన శాపగ్రస్తుడు. నీ మీదకి రావాల్సిన శిక్ష, నీ మీదకి రావాల్సిన వేదన, బాధ ఆయన భరించి నీకు విడుదల కలిగించారని వాక్యం చెప్తుంది. యేసయ్యను చూస్తే చాలు, యేసుని అంగీకరిస్తే చాలు, యేసు సిలువలో నీ కొరకు శాపగ్రస్తుడయ్యాడనేటువంటి విషయాన్ని విశ్వసించి ఆయన శరణ కోరితే చాలు, ఆయన రక్తమును నమ్మితే చాలు. ప్రభువా, నీవు నా కోసం సిలువలో మరణించావు ప్రభువా, ఆయన నా శాపం నీ మీద వేసుకున్నావు, నిన్ను ఆశ్రయిస్తు, నీవే నా రక్షకుడు అయ్యా, నీవే నా ప్రభు, నా తండ్రి దేవుడు ప్రభు అని చెప్పి దేవుని బిడ్డలారా ప్రభుని ఆశ్రయిస్తే చాలు, శాపం తొలగిపోద్ది. హల్లెలూయా. శిక్షావిధి తొలగిపోద్దని వాక్యం చెప్తుంటుండగా ప్రార్థన చేసుకో. హల్లెలూయా. స్తోత్రం. చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లుతారా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటారా? ప్రభువా, హల్లెలూయా, నా శాపం భరించావు, నా శిక్షను భరించావు, నా నిందను భరించావు ప్రభా, నా రోగములు వీరు భరించారు. ధర్మశాస్త్రము ప్రకారముగా ఏ శాపమైతే నా మీదకి రావాలో ఆ శాపనంతా కూడా నువ్వు భరించావు, విడుదల కలిగించావయ్యా. నమ్ముతున్నాను ప్రభా, సిలువను నమ్ముతున్నా, నీ రక్తాన్ని నమ్ముతున్నా, నీ గాయాలు నమ్ముతున్నాను ప్రభు, నీ పాదాలను ఆశ్రయిస్తున్నానని యేసయ్య శరణ కోరి యేసయ్యను ఆశ్రయించేసి ప్రార్థన చేసుకో. దేని బిడ్డ ప్రభు నేను కరుణిస్తారు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో ప్రభా, ఈ మాటలు మా హృదయాలు ముద్రింపచేయండి. ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవెనతో యేసయ్య నా శాపం మీరు భరించారు, శిక్షావిధిని మీరు భరించిన ఆయన కట్టివేశారు ప్రభా, నీకు వందనాలు. విడుదల కలిగించారు, స్వస్థతనిచ్చారు, శాంతినిచ్చారు, జీవమునిచ్చారు ప్రభా, మేలు కలిగించారు ప్రభా. నైనా నీకు స్తోత్రాలు. ధర్మశాస్త్రమును బట్టి శాపము కాదు కానీ ధర్మశాస్త్రం బట్టి రావాల్సినటువంటి దీవెనలన్నీ కూడా మా మీదకి వచ్చినట్లుగా మీరు చేశారయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధి దీవెనలతో ప్రతి ఒక్క బిడ్డను నింపండి, ఆశీర్వదించండి. యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాటలు నొందినావా.